శ్రీ శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తి శరణిస్తూ పితృపాదైనటువంటి గురువుగారు స్త్రీని స్త్రీ స్వరూపాన్ని చెప్తున్నాము. ప్రతి మనిషిలో సత్వరజ స్తమ గుణాలు 3 ఉంటాయి. ఏ గుణాలు మనలో విజృంభిస్తాయో ఆ స్థితి మనకు వస్తుంది. ఎక్కువగా స్త్రీ సహజత్వాన్ని ఉత్తర మంచి ఉత్తమ స్త్రీగా ఉత్తమ లక్షణ స్త్రీ ఉన్న నుడి భావంలో పుట్టుమచ్చ ఉంటుందని సాముద్రిక శాస్త్రం బట్టి చూసి ఆయన అలా ఉత్తర దమయంతిని వర్ణించాడు. అలాగే ఉత్తమ సమయంలో కూడా వైశాలిని అగ్ని పురోహితుండే వాళ్ళని అందరినీ కూడా పురోహించాడు. వైశాలి విషయంలో వివాహ లగ్న దోషం వల్ల ఆవిడకి నవశృంగారమైనటువంటి అనుశృంగారాలను ప్రయోగించి ఇంట్లోంచి రజోగుణ ఆమృతుడై ఆవిడ్ని ఆ 10 మంది అన్ని అవమానాల కన్నా అవమాన భాషాలు గొప్పది కాబట్టి తట్టుకోలేక పంపించేశాడు ఇంట్లోంచి భటుల చేత 10 మందిలో అవమాన పరిస్థితికి. ఆ కాలంలో సినిమాలు లేవు కాబట్టి అప్పుడే నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు కళాకారు చేత. చూసిన దాన్ని తట్టుకోలేక అనగానే ఎంతో వినయంగా ఎంతో గౌరవంగా చాలా అన్నింటిలో కానీ శృంగార విషయంలో మాత్రం ఆవిడ రాదు. వివాహ లగ్న దోషం వల్ల జరిగిందని చెప్పి రజోగుణం చూపించాడు. అన్ని రసాలు ప్రతి పుస్తకంలో ఉన్నాయి. లేకుండా ప్రతి గ్రంథంలో కావ్యాల్లో కూడా చూపించారు. ఈ ఖండకావ్యం చూసుకుంటే ఇప్పుడు ఒక్కసారి భానుమతి చిత్రంలో చూద్దాము. అది అన్నీ చెప్పుకుంటున్నాము. అసలు భానుమతి చిత్రం చెప్పుకున్నాం. గురుగారి విశేషం ఏంటంటే స్త్రీ తత్వాన్ని వ్యాకరణంలోనూ ఒక ఉంది. క్వచిత్ విభాష క్వచిత్ అన్యద. బహుళానికి ఏముంది? నిత్యంగా వస్తుంది, బహుళంగా విభాషగా వస్తుంది, ఓసారి వచ్చి రాదు. ఇది ఇష్టం వచ్చి ఉంటుంది. అదే కదా బహుళం. క్వచిత్ విభాష క్వచిత్ అన్యదేవ వైకల్పికం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో చూశాడు. వ్యాకరణంలో ఆయన వ్యాకరణంలో ఒక ఆట ఆడుకున్నారు అని నాకు అనిపిస్తుంది కవితను చూస్తే. భానుమతి అనే పుస్తకాన్ని ఆయన చిన్న పుస్తకం రాసి వాళ్ళ అక్కయ్య గారికి చిన్న అక్కగా అంకితం చేశారు. హయమూర్తి అనేవాడు. ఈ నందనంలో పారిజాతం ఈ భావకు శిష్యుడు అన్నమాట. మాజేటి చిన్న సత్యనారాయణ సూర్యనారాయణ అని మాజేటి చిన్న సూర్యనారాయణ ఆయన పుస్తకాన్ని వెలుగులో తీసుకొచ్చారు. అని ఒక్కసారి భానుమతి పుస్తకాన్ని పరిశీలించి ఈ భానుమతి ఎవరు అని ఆలోచిస్తే భానుమతి భర్తృహరి రచించినటువంటి నీసం 3 నీతి వైరాగ్య శతకాలు 3 రాశాడు. వైరాగ్య శతకం, నీతి శతకం. ఆ శతకాలు ఆయన గొప్పదని చెప్తూ మనకి ఒక్కసారి ఎలాంటి వాడు ఒక చెప్పు ముందు ఆయన మాటలో చెప్పు వెళ్దామని చెప్తున్నాను. ఒకసారి శ్రీ మహితో నేను పరిశీలిస్తున్నాను. కొంచెం పరిశీలించాను. దాన్ని ఇంకా పరిశీలిద్దాం. పంచబ్రహ్మోష ద్వారా ఆయన రాసినవి. ఇప్పుడు ఒకసారి స్త్రీతత్వాన్ని తీసుకొని శ్రీ మహితోజ్జయిని పురధాముడు శ్రీ విక్రమార్క ధరణీపతి ఉద్దామ పరాక్రమ కీర్తి శ్రీ మహి పరిపాలనము చేస్తుంటే విక్రమార్క ధరణీపతి చేస్తుంటే అతని తల్లి సుతుడు కళాబ్రహ్మైతుడు సఖియు గురుడు ఇష్టతముడును మంత్రివర్యుడు అతని మన్నించు సేనాని ఆత్మవీయుడు భర్తృహరి అనంగా వాడు విక్రమార్క ధరణి ఉందో భర్తృహరి ఒకడు ఆత్మవీయుడు ఉన్నాడు. అతడు కలడు తరీయ శౌర్యము అపగర్వము గర్విత వైఖరి భీకరం అలగుతదీయ ధైర్యమున హార్య విగురువ సారము ఆ విలసిత శౌర్య తుర్య భుజ వీర్యము అవార్యము అరాతి కోటికి కలుషహరము ఆర్యమను కార్యము వాని చిత్రమీరికి అందరిని గౌరవించింది. ఘంటాంకరం మణిరుచుల్ ఘట్కధారా కాంతి సరిగంగతానాలు సలిపిం నిందు లౌకిక జ్ఞానము అలౌకిక జ్ఞానాప్తి కృంకలాడన్ ఎందు కోర్కి తీరా.
అర్థ శిరోదాన మరి శిరోదానము ఎయ్యాన నెయ్యది వియ్యమందే భీషిక మృగలాంఛన్ ఆహ్లాదమును గుడి గుడి గుంచములను నాడే ఎందునెవ్వని కవిత అకృత్య దోషహరణ పాండిత్య పటిమ హరజటాజూటవీ తటాగత జాహ్నవీ విభ్రమైన పరవశీకృత పండితం పండితవంతం అంత ఎలాంటి వాడాడు. ఘంటాఘంటమణి రుచుల్ ఖడ్గధారా కాంతి సగంగతానాలు సరిపెదనిందు. ఆ ఘంటాజీలు ఎలాగైతే ఖడ్గ వేగంతో ఎలా సరియంగా స్నానాలతో ఎలా ఉంటుందో ఆ నదీ ప్రవాహంలాగా ఆయనకు యుద్ధం కూడా అలా లోకంలో ఇంకా ఆయన గొప్ప అన్ని యుద్ధాలు అన్నింటిలో కూడా ఉంటాడు ఆయన. లౌకిక జ్ఞానం అలౌకిక జ్ఞానాప్తి గుంకులాడినిందు కోర్కి తీరా. లౌకిక జ్ఞానం అలౌకిక జ్ఞానం అంటే పరాపరాపర విద్య రెండు కూడా నేర్చుకున్నాడు. అర్థ శిరోదాన మరి శిరోదానం ఎయ్యాన నెయ్యట బియ్యమందే. ఎవరిన భార్య ఎవరిన ఇతరులతో బియ్యం పోతారు, కానీ ఇక్కడ అద్విజనులకు శిరోధానం అడిగిన వాళ్ళు లేదనకుండా ఇచ్చినకుండా అందరూ కూడా దాని బట్టిన కూడా ముఖ్యంగా దానికన్నా పేరు తెచ్చుకున్నాడు. అలా బియ్యం చేశాడు, బియ్యం పొందాట వివాహంలో కాకుండా. భీషిక మృగల అంచనాహ్లాదమును గుడి గుంచముల నాడే. చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు గుడి గుంచం ఆడుతూ ఉంటారు. అలా వేటలో కూడా గుడి గుంచలా తిరిగి అందరూ వేటాడి అందరిని చంపేసేవాట. అంత ఆహ్లాదకరంగా వేట చేసేవాట. అలాంటి వాడు ఎందు యవని కవిత అకృత్య దోషహరణ పాండిత్య మండిత హరజటాజూట హరజటాటవీ తటాగత జాహ్నవీ విభ్రమైక పరవశీకృత పండిత పావరము. పండితులు పాములు అందరూ కూడా ఎవరి కవిత్వం వల్ల వాళ్ళ పాప దోషాలని పోగొట్టుకొని పాండిత్యం మంచి పేరు తెచ్చుకొని శివుని యొక్క జట్ల యొక్క జాహ్నవీ ప్రవాహం గంగా ప్రవాహంలో పరవశం అవుతారో అలాంటి వాడు కవిత్వం. అలాంటి భక్తులు అలాంటి వాడు. ఇట్టి భక్తులకి ఇల్లాలు మగనాలు అయ్యే ధీరురాలు అమరచరిత పరమభక్తురాలు భానుమతీదేవి పద్మలతయ్యబోరే భానుగతన్. భానుకి ఎలాగైతే సూర్యుడు ఎలా ఇస్తాడో సూర్యుడికి అలాగే భానుమతి కూడా భక్తుగారి భార్య పేరు భానుమతి. ఆవిడ కూడా భార్యకు అలా ఉందన్నమాట. ఇక్కడ అంతా సత్వంతో కూడినటువంటి ఇందాక తమ అన్ని గుణాలు కలుబుసుకునే ఉత్తమ సమయంలో ఇక్కడ ఉత్తరేశ్వరంలో అన్ని మిశ్రమంగా చేశాడు. అన్ని కూడా పూర్తిగా కలుగుతుంది దాంట్లో. ఇక్కడ మిశ్రమంగా ఇందులో మాత్రం సత్వగుణంతో ఉన్న స్త్రీ అన్ని రకాల స్త్రీ గుణాన్ని వర్ణించాడు. తన్నెపో మంత్రిగా తలపోయినతనికి మంత్రిని అయి తెలుపు మంత్రములను తన్నెపో ప్రజలకు తల్లిగా నూహింప తల్లి అయి అతని ఉల్లమ్మ అరయ తానే మన్మధుండంచు తమకించితం అపరతీదేవి అయి కరంచు తానే సత్కవులకు తన మానికమ్మున కవయిత్రి కావ్యకళలను చూపు తనకు తగినట్టి జాయ అత్తన్వి మధులైత సుందర తరహాస మిళిత భావ హావవేషానుభావ దివ్య స్రవంతి పరుగులెత్తడు అతడు ఒక పరమహంసల ఎలాగైతే పరమహంస అయితే పాలే తాగి నీళ్ళు లేస్తుందో అలాగే ఈవిడు కూడా భార్య మరి ఆవిడ కూడా అలా ఉంది. బహుళాదేవి కూడా భర్తతో అలాగే ఉంది. కానీ శృంగార విషయంలో ఎప్పుడో శృంగారంతో అలా ఆవిడ వివాహ దోషం వల్ల వివాహాలకు దోషం అలా అయిపోయింది అంతే. అక్కడ రజోగుణం కూడా ఆయనకి సహకరించింది. రెండు కలిసి అమ్మించాడు అంతే. ఆయనకు మంత్రిలాగా కూడా చేసేది. మంత్రినేతులు మంత్రాలు చెప్తూ ఉండేది. భర్తగారి భార్య భానుమతి ప్రజలకు కూడా తల్లిగా చెప్పి అందరికి కూడా అందమాసు ఉత్సాహగుణం అందంలో అతీదేవిలా ఉండేది. సత్కులకు తన కవిత్రిగా కూడా చక్క అందరితో సంభాషిస్తూ ఉండేది. అలాంటి జాయ ఉండటం వలన మధురమేంటి అందమేంటి భావాలతోటి అంత దివ్య సేవంతో అతడు ఒక మహాపరమహంసలాగా హాయిగా ఒక మౌని ముద్రలా ఉంటూ వేట మహారాజు తగ్గ ఉదాత్త నాయకుడిలాగా ఆ శిరోధానికి విజయం పొందుతూ గుడిగుంచంలా వేటాడుతూ పాండిత్యంలో అందరినీ మెచ్చుకుంటూ అందరితో శభాష్ అనిపించు బడిరా అనిపించుకుంటూ అలా ఉండగా ఒక్కసారి మాట్లాడుకుని ఒక్క మనసు కలిగి ఒక్క మాటనే ఆడి ఒక్క పని సలిపి ఒక్కటే ఇది అతడ నీవు నేను భేదమే లేక స్త్రీత్వ పుంస్తు భేద చింతలేక. అర్థమవుతాని చెప్పట్లేదు. ఇక ఒక కొన్ని వసంతములు సుఖముఖ ఆదంపదు శుభ్ర జ్యోత్స్నాధికం సుందర శారదా రాత్రి కడసనియే అంత గ్రీష్మమురా వచ్చిన్
ఇలా కొన్ని ఆశా సాయం వేళాధికరమ రమణీయ నిదాకాంతమందు నిస్తేజ రవి ఛాయ ప్రాయము దుర్దినపు ఇష్టము వర్ష ఋతువు పడుసూపుంటయిన్. వర్షాకాలం వస్తుంది కానీ అప్పుడు అక్కడ తన భర్త అయినడి ఘనఘనము ఘనాఘనమూర్తి చెంచలాతిక ఆచల చెంచలాక్షి తన నాథుడని ఎడి వినయం వినమండలమున ఛాయాస్వరూపము హాజవదన తాదు ప్రాణేశ్వరుండను మృగాంకుడన్ ఎందు వంచితాంకిత లక్ష్మి ఆ మృగాక్షి తాదు మనోహరుండను రసాలక శాఖి జాతీయమ తల్లి ఆచారుగాత్రి అతని తలరించి ప్రఫుల్ల వదన పంకజ నిర్గత వాంగ్మరంద మధురధార అనుసంగత మధుపరీతి కాయమాన కపోత హుంకారములను. అలా ఎలా ఉందిట భార్య, ఎలా అంత స్నేహంగా ఉందిట. సూర్యుడికి ఎలాగైతే ఛాయాస్వరూపం ఎలా ఉంటుందో, సూర్యుడికి సంజ్ఞ ఎలా ఉంటుందో, అలా చెంచలాక్ష ఎలాగైతే ఘనాఘనాటి మేఘానికి ఎలా ఉంటుందో, మేఘం ఎలా ఉంటుందో జలాక్ష కూడా అలా చెంచలాక్షలా ఉందిట. ప్రాణేశ్వరు మృగాంకుడైతే అందులో మృగాక్షిలా ఉందిట, మృగాంకులాగా. శాఖ అయితే శాఖిలా ఉందిట, మనోహరుడైన రసాలుగా అందమైన శరీరంలా ఉందిట. అలా రతీదేవిలా ఉందిట, మనుధుడైతే రతీదేవిలా ఉంది. అలా కపోతంగా దర్జాగా వాడు ఉన్న అలా ఉండగా ఒక దినంలో ఆకాశం మీద కూర్చుంటే లలిత కూడా చేస్తుంటే చూస్తుండే ఒకసారి దాధర్మము లేనిదని గుడి ఎండిన చెట్టు దారిలో చెడిన మోటారు కారు పంట కోసిన పైరు పాడుపడిన మేడ చేవ్రాలు చేని చీటి ముక్క తలలేని తనువు కన్ను లేని వదనము దేశభక్తుండు కాని ధీరవయుడు ధీరనరుడు దయలేని అధికారి క్రియలేని వాక్యం ఇష్టపడినట్టి ఇంటికేడి నాటకాంతకం హరి నాట్యశాల భక్తిహీనుని హరికథా వాద్యగాడు లేని వీనియ బోని కళేవరమ్మ వేట్క ఊరేగుతు రాజవీధి వచ్చే. శవానికి ఎంత చేశారు చూడండి, చేశారా ఎలా. ఆ ప్రాణం లేకపోతే ఆ మనిషికి ఏం లేదు, ప్రాణం లేకపోతే ఏం ఉండాలి, ప్రాణం గురించి చెప్తున్నాడు. ఎంత బాగా చిన్న దాంట్లో పెట్టాలి. క్రూర కిరాత ధనుర్ధ్వని పారావత మిథున గోష్ఠి భంగించునటు పౌరుల కోహలాహల మద్వాలం అయ్యి ఇష్టగోష్ఠి భంగము శేషన్. అందుకే చాలామంది పాటలు పాడేవారు. ఈ పుస్తకం చూసి శిష్యులు రాశారు. శాకుంతలము ఈ భానుమతి ఆ సౌతు పద్యాలు గానం చేస్తూ ఉండేవారట. ఇప్పుడు అర్థమైంది. దేహమంద ఎట్టి సతీత్వమనంగ భర్తృ సమాగ సహనోగమోత్సవ శోకమగు సతీమణినొక్కత ఆసన వెనుక చూచి రాజదంపతులు అవి చూసింటే పాపని ఏమిటని భర్తని అడిగింది. అనగానే ఒక్కసారి చెప్పాడన్నమాట. చెప్తే ఏమని చెప్తున్నాడు, అలా ఏంటి ఇలా చదువుతున్నా అడిగితే అప్పుడు ఎప్పుడు గమ్మంది అసూర్యం బస్ ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అలా చూసి అంత ఇదిగా స్త్రీని అంత అపురూపంగా ఉన్నది. అలా స్త్రీని అంత బాగా వర్ణించారు. సహజంగా స్వభావోక్తిగా చేశారు గురుగారు. ఇది భారతకాంత యొక్క త్యాగలక్ష్మి అంత అది భారత యొక్క స్త్రీలు ఇలా ఉంటారని మనస్థైర్యమైన శోధంతో ఈమె కాంతిని గూడి ఏగి ఉజ్వల నరక సౌఖ్యము అని అలా ఉందని చెప్తున్నాడు. అలాగానే పదిపతి చూసి సహగమనం చేస్తున్నాయి వెళ్తుంది. భర్త లేకపోతే భార్య లేడు కదా, సహగమనానికి వెళ్ళిపోతాం అని చెప్పాడు. భర్త ఉన్నప్పుడు అన్నీ కూడా భారతకాంత యొక్క త్యాగలక్ష్మి పూర్వం సతీ సహగమనం ఉండేది. అందువలన భర్తకి సహగమనం చేయవనుకో వాళ్ళ యొక్క కులపతిని గురించి చూసి భారతం గొప్పతనం ఇదే అని మాన్యం గౌరవించేవారు అని చెప్తున్నా. ఆ సతి ఆ టైంలో ఆ సమయంలో ఆ కాలంలో అలా ఉండేది. అనగానే ఒక్కసారి పురుషుడు కంఠీరం మేడ మీద చేసి సహగమనం అంటే ఏమిటి అడిగింది. ఆ నవ్వుతో ఇన్నాళ్లకు మాట్లాడి ఏ ఉదయం లేకుండా ఉన్నావు ఎందుకు అని అనుకొని ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయని చూసి మీరు ఒక్కసారి ఏ మధుహాసం ఏపు తొలగించి అని ఆలోచించి ఆ మధురహాని ఇప్పుడు ఆ మనముని ఆ బాధపడ్డాడు. అప్పుడు నిజకంఠ కళ నవ్వు ఎలా నవ్వు గురించి ఎలా ఉందో నవ్వు కూడా పేవలమైన నవ్వు ఎలా అని చెప్పాడు. ఏ తిరిగి నవ్వుతో ఇన్నాళ్ళున కూడా ఆడి ఏ హృదయ చకోర మెలమి నుంచే ఏ మందహాసం ఇందాక కనుగొని ఏ ఉదయం మయూరమిచి ఆడే ఏ మంజుహాసం ఏమన్నదా చూచి ఏ హృదయ కేళి హృదయమరాళి ఎగిపడియే.
ఏ మృదుహాసము ఏ మృద్దు తిలకించి ఏ మనఃపికము గొంతెత్తి పాడే ఆ మధురహాసమే ఇప్పుడా మనమ్మే కాని ఇది దానికి ఇది నిజ కంఠనాళ ప్లుంఠనోష్టాసుగంజితోత్కంఠ శత్రు హస్త ఎంత్రితసితి చంద్రహాసమయ్యే. ఇప్పుడు అన్న ఉన్న శరీర స్థితి చనిపోయాక ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆ చూసి ఆ విమనాయమానుడు అతడు తన మనమ్మున తలతు సాధ్విన్ ఆనిది నేనిది దీని మనము ఎరుగనైతిని సుమైత కాలం ముగుడి సుఖమనుకొంటిన్. ఇదే నా బ్రతివనంటే అని బాధపడింది. ఇది పతివ్రతయేనా ఇది ఈనా మరణ వార్త ఎరిగి ఎంతను వదులని ప్రాణములుగాక ఇది నువ్వు నెట్టిది ఎందుకు ఇలా ఊహచించనికి ఇది ఎలా బతుకుతుంది. వెంటనే అపశృతి నిటముడు వచ్చింది. రాగా అశ్వహేషయ్య మేఘగర్జనారవం స్త్రీల హృదయము పురుషుణ్ణి అదృష్టరేఖ తెలియశక్యము కాదట దేవున కొదిగి తత్వము పరికించి తీరవలయ. అశ్వఘోష మేఘార్జవం స్త్రీల హృదయం ఎంత బాగా వర్ణించాడో చూడండి. పురుషుని యొక్క అదృష్టరేఖ ఎవరు కూడా తెలియటానికి వీలు లేదు, తెలియడానికి శక్యం కాదంతే. దేవుడికి కూడా చేస్తుంది. ఎందుకంటే కర్మపరంగా ఆయనకు కూడా అనేకం సృష్టించాడు. ఇలా ఉన్నా శపించాడంటే కానీ ఇలా ఉంటాడని ఆ దేవుడు ఊహించాడు. శాపకారణం కర్మశాస్త్రం అలా పుట్టించాడు అంతే. ఇది కష్టపోగా ఎలా ఉంటాయో అనుభవించే తెలుస్తుంది అని చెప్పి అని బాధపడుతూ ఆయన మగనానికి ఏం చెప్పాలో తెలియక భార్యకి చేయితడు శంకించే ఖండితాత్మజీవి అతి పుణ్యం వారిని మధ్యన జనానేక భంగభూయిష్టమను అవిద్వాంసుండగుచు అని చదువుకున్నాడు. అజ్ఞానహీనుడైపోయాడు చదువుకున్నప్పుడు కూడా. ఆయన తలపోసి ఏం చేయాలో తోచేసి మునిపటి మాట తని విన్నోబోవని ముద్దురాలు వాళ్ళు చూపులు వెనుకటి మోమములు మనసు నీడని చిక్కతోని కోరికలు కనదశిఖాతము కుపిత కాల భుజింగములు అరులు చాచుమాయని అరుచోచుము ఆయని అసని ప్రపాయితములని కనుపట్టడు వాని బుద్ధికి. ఇంకా దాని మానసికంగా బాధపడ్డాడు. ఆ పూర్వం అమృతంలో చికెడు ముద్దుమములు వచ్చినట్టుగానే రాహుధనుష్ ఎలాగైతే ఇస్తారో మనకి గ్రహణాలు అలా ఉంటూ మండలంలో తన కాంతి మానవుడిపై కుందువతిలాగా భానుమతి అయిపోయింది. ఆ మాటలను వినంగానే వెంటనే లేచి ప్రాణసహితం చూపు లేకుండా ఆ ప్రౌఢం నెక్కి వనంలోకి పోయాడు. ఒక బంటుతో వెళ్ళి వెంటనే తట్టుకోలేక అక్కడికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళే సిద్ధం. ఒక్కసారి వెళ్ళాడు. వెళ్ళంగానే వేటాడటానికి వెళ్ళాడు. వెంటనే ప్రాణసహిత ఒక మాట చూపు లేకుండా యుద్ధానికి వెళ్ళి చూశాడు. ఆ వెళ్ళంగానే ఏవి కుంచిత భ్రూలతా వీక్షణములు వెనుకకు లాగిన ఇనుప గొలుసు అని నేడొక పరగాకనైన కావు కాలమహిమకు కాలని కార్యమని అని కనుచూపు మేర దూరం నిమిషం నై చూచి ఎంతగా అతని ఆ పద్మినియును కనుమరు పాటును కనుమోటి శిరమ్ము వాంచి కలత చెందెన్ బాధపడి. ఈ విధంగా అది యుగాంత కఠోర ఘోరాంధకారం కాళరాత్రి ప్రబుద్ధ రత్నాలయాంతర ఉగ్రదంశాకరాళ అక్రోరు పురాల తాడనోక్షిప్త ఒక విధముతో తన మనసుగానేమని ఇంతవరకు మరి ఒక విధమేమని ఇంతలైన అమ్మనం నేర్తురే మానవతులు మగవారి పనులు. మగవాళ్ళు ఇప్పుడు బాగా వెళ్ళిపోయాడు అనుకుంటాను. తనకేమి తెలియని ఏమనుకొందును తెలియక ఉండునా నిహిల జ్ఞాన విధానమతడు ఆత్మ నేడేల యుక్తి మార్పు కలిగను అసలు ఒక్క అనుకుంటుంది చూసి. కానీ అది అనర్థమేదియో రానున్నది ఇంకనే పరాకుంలేక దీని మార్కొందుగా ఈ నీరసచ్చ ఏటి ఇహమా పరమా ఎందుకు అనుకుంటాను. అతడు సాక్షిగా నుండ ఏ సఖి ఏ అఖిల సుఖమును అనుభవించితి సకల ఇంద్రియముల చేత అతడు విడియైన అప్పుడు నాకు అనుభవం మగుని సౌఖ్యము జ్ఞానేంద్రియమున దెక్క చూడటం తప్ప సాక్షి తప్ప ఇంకేం చేస్తాను అనుకుంటాను.
అని ఆ భానుమతి సతి మనమున నిశ్చయము చేసి మహనీయ ధ్యాన నిమగ్నమతిని సన్నిధికి వచ్చిన పతిని భక్తి కృత వందనయ్యి ఆ చూస్తుంటే చూసిందన్నమాట. ఓ సర్వజ్ఞ మహానుభావ విషయోద్యోగమిచ్చితా పండితాని సాన్నిధ్యము దక్క కోరనిది నీదాసురాలన్ మదభ్యాసం మందున నిలిచి నాదయ కుయ్యాలించి పాలింపవే నా సామి నిన్ను గొల్చి ఎల్లప్పుడూ ధన్యన్ మాన్యనౌదున్ ప్రభు అని ఎంతో విధంగా బతిమాలు. ఏతాదృక్వచన శృతి కలిగెను ఈ లీల నీకైన నా చేతం ఎప్పుడు నిన్ను వీడదు ఇది ఏ సిద్ధము. పద్మావతి ప్రాతివ్రత్య మహత్వతత్వమతి సంభావించి వాగర్థ విజ్ఞాతృత్వైక విధాన నీకడను నేనాదాచి మాట్లాడుటల్. నీ దగ్గర ఏం దాస్తు నీకు అన్నీ తెలుసుకుంటాను, నువ్వు సామాన్యురాలే కాదు, నీకు అన్నీ తెలుసు, బాగా తత్వజ్ఞానం కూడా తెలుసుకున్నావు అని తెలుసుకుని ఇది నిజమేమి కాబోయేదా తత్పదు లోకాతీత మహిత పాతివృత్యాస్పద పద్మావతి ఉజ్వల పదము జయదేవం సుకవి పండితమాన్య. సుకవిమాన్య అందరూ వెళ్ళిపోతా అని ఆపే మౌనవతి ఘనతర నిజభద్రుహరి వికాసి పదధ్యాన నిరసితాఖిల సుఖియై అనుపమ పద్మాసనస్థే విలిసెన్ జపం చేస్తూ కూర్చుని అలా ఒక్కడే ఆలోనక్కడు గమన వ్యాలోలత్వదుడు కర్మవాకి క్లిన్నాంకుండు అయి లాలాస్ఖలితాక్షరం కీలిత పదముల్కి దేవికి వినిపించను. కొన్ని పదాలు వినిపించా మనసులో. అమ్మా విపుడు భర్తృహరిపులి అని పలికి పై మాటని పలుకలేక వడలు కొన్నమదిన్ కదలేని శోకానతని మృతిని తెలిపే ఆతుడగుచు ఎవడో మాటలు ఇవ్వించాకొచ్చు. జపంలోకి వెళ్ళి కూర్చుంది, భర్త దండం పెట్టింది, ఇవి అవ్వకూడదని వెంటనే మాటలు ఇవ్వించాకండి శోకంతో. అమ్మ భర్తృహరి పెద్ద పులి, ఇంకేం లేదు, విపుడు భర్తృహరి పెద్ద పులి అంటే పూర్తిగా మాట వినలేదు. వెంటనే ఆవిడ ఏం చేసింది, ములుకులు తొలకించెడు ఆ పలుకులు తెవిన సకిన ఫలితము మూర్ఛెన్ లలలామణి తనయం తనాసుబులు తొలగి ఒక మెరుపు మరిసి జుపదము చోచ్చెన్ అలా వెడంగానే అలా అందులో మాట కళవరపడి సిరికత్తెలు కలిగిన కష్టము నెరుగు కలకలమున విహ్వలుడై వార్తాహరుడు ఉజ్వల మనోరమున పారే అడవికి. ఆ మాట వెంటనేంటి పడిపోయింది, పడిపోవడం ఏంటి, చచ్చిపోయిందంతే. భర్త చచ్చిపోయాడు, మా పెద్ద సావును కూడా చెప్పలేదు, ఇలా అందంతే, పెద్ద పులి మహారా అంతే పడిపోయింది. అవన్నీ కూడా చెప్పడానికి వెళ్ళిపోయాడు అందరూ కూడా. రాణీవాసముతో కూడా రాయచంద్రుడు అస్తమించనే ఎంచు శోకార్తలైరి వారిలో ఆ వార్త పొరమున ప్రాకిపోయే దారుణమైన అసనిపాతంబు భంగి ఇట్లు పరివిడి ఆ భర్తృహరికి తెలిపేవాడు జరిగిన దాని సర్వస్వమును అంత ఆసుగముతో ఆ భర్త అతని ఎల్లము ముచ్చిపోయిన అవనిపై నరిగి అతడు అక్కడ ముచ్చిపోయి అక్కడే పడిపోయాడు పాపం. ఆ మాట వెంట పడిపోయింది భర్తగా అని చెప్పగానే జరిగింది తెలిసిపోయాడు. వాయుదేవుడు తోడుగా వడలి పంట కుప్పలన్నింటి కాల్చు కొంచెవచ్చు జిహ్విక గొల్చెడి వాని వాక్కు కలడ అచ్చోటమున్న ఆ బలములెల్లా అక్కడ అన్నీ కూడా కాలిపోయినట్టుగా వాయుదేవుడు అగ్ని సాక్షిత ఇంకేముంది అక్కడ, ఇద్దరు ఒకళ్ళు గెలుస్తాయి, అన్నీ కూడా ఆ బలం అంతా కూడా నాశనం అయిపోయింది, మాసాలు అయిపోయింది, కాలిపోయినట్టు అయిపోయింది. అతడి పరివారమంచున్నట్టు విమల శీతలోపచారములను సేరదీరి చిత్త జవనాశ్వము ఎక్కి వచ్చెను పూర్వోపకంఠము ఆ సతి దర్శనోత్కంఠముడు. వచ్చాడు, వచ్చాగానే ఆ పరివారంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆకాశం నుంచి కొట్టినట్టుగా సూర్యుడు వచ్చేసాడు అన్నమాట. తెబులు కొనినట్టి పూదోట వైబడిన విమల పద్మాకరం మట్లు వెళ్ళనగుచు పక్షి సంకుల కలకల ధ్వనులు బోరి పౌరజన కోశం నిండిన పట్టణం. కానీ పద్మిని విరహితము, పద్మిని జాతి స్త్రీలకు కూడా వనజాకరమందు చొచ్చు వారణమట్టులు చనునతనికి వారు అట్టి నారద ఉపదర్శిని ఓ పద్మిని లేదని తనకు ఓపెన్. పద్మిని విహితమైనటువంటి
వనజాకరం ముడుచున్నట్టు వారణం అంట పట్టణం అంతా కూడా వారణం అంతా కూడా చన్నట్టు చూస్తున్నకి వాళ్ళు ఒక్కసారి ఏం చేయాలో తోచక పద్మీ లేదని తనకు తెలుగు చెప్పలేదు వాడు. ఇంకా స్థితి ఎంత బాగా చెప్తున్నారు. పతిభక్తి అనగా నిట్టిదే సతి అనగా భానుమతి సతీ కలపతి పతివ్రతలకు తలమానికమీ సతిత పాదరజమ్ము తోడటి మాటలు విసుగా కనపడ కన్నారమే విన్నారమే ఇన్నారీమణిని బోలుని సాధ్వినేనున్నారని ఈ జయగమున ఇన్నారీమణిని సాటి ఇలా చూసిన బాధ తట్టుకోలేక ఎంత అదృష్టం ఇలా వచ్చింది వచ్చింది అందరూ ఆశ్చర్యపోతున్నారు. వెంటనే ఎంత బాగా చెప్పారు. అలా అనుకుంటుంటే ఒక్కసారి మనసు అంతా కక్కలేకపోయి దానిపై అతని కూడా మనసు అంతా అదులు పట్టేసింది. ఏ విషయం చెప్పడానికి కూడా వెంటనే స్పష్టంగా లేకుండా ఉండి ఆ పొలంలోని వారం తగ్గించి కనుగొని విస్మయ దుఃఖుడే అందరూ కూడా విస్మయ దుఃఖంతో జరుగుతున్నారు. అలా చూస్తుంటే వాళ్ళ దేవత అనిమిషుల్లా ఉన్నట్ట, బొమ్మలు వేసినట్టున్నారట. ఈ విధంగా చేష్టలు దక్కేలా బొమ్మలు వేసినట్టుగా ఉండిపోయారు. అలా శ్మశానంలో అయిపోయిందన్నమాట. వెళ్ళంగానే చేరుచున్నట్టనే కానీ గోప్యత ధారా పరిశిక్త గంధదారుజ్వలనం క్రూర శిఖాంతర భస్మాకార నిజకార స్వగుణాకారధానం చూసింది. కానీ పాపం పద్మినిగా అంతస్తుంది అయిపోయింది. చూసింది సతిని పరమసాత్వి మంటపాలు చేసింది మందభాగ్యుడు నేను ఇంతగాని ఇంకేమో ఎప్పుడైతే భార్యని అలా తీశాడో చాలా బాధపడి ఇలా చేశాడు. వెంటనే భార్యపోయిన స్థితి ఎలా అని చెప్తున్నారు చూడండి. తీగ తెగిన వీణ తేనె పిండిన పట్టు తొండమ్ము తెగిన వేదండ విపుడు యుక్తి చాలని వాదం ఓటపోయిన ఊడపోయిన చాలికాలు విరిగిపడిన కండుగొప్ప కాలుజారి విరిగిపడిన కండుగొబ్బ చాప చినిగిన యోడ దీపమారిన ఇల్లు వట్టిపోయిన గిట్టి పాడియావు నాలుగేడిలి నోరు పాడిలేని కలము అది మరజారి పడిన వైమానికుండు ఎద్దుపడిపోయినట్టి రెండెడ్ల బండి రైలు తొలగిన పంజాబు మెయిలు పొలుసు మాడిపోయిన దీపము మానికి హదడు తన కాపురమ్ము నిష్ఫలమటంచు ఆ చూసి భార్య ఎంత బాగా పని తెలిసింది చెప్పట్లేక అది చూసుకుంటూ మృగయా ప్రభుత్వం వెళ్ళాను అయిపోయిందని చాలా బాధపడుతూ విగత జీవనం అయిపోయి మృగవధువుని పోలే దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నట్లుగా చూశాడు. అగ్ని తాన ఆశ్రయించినట్టి కొరవి మంట పెట్టు సుజలముల మరుగుబెట్ట గురించి చెప్పుకుంటే మనకి ఇంకా అవన్నీ అనవసరం. చెప్పుకుంటూ ఈ విధంగా తన రాత్రులు అన్నీ కూడా తన పాటు పట్టలేక కోశ పెడుతూ దిక్కులన్నీ కూడా చూసి ఇంకా అక్కడి నుంచి అడుగుని బాధపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవా ఏమిటని. అప్పుడు చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. ఓ మృదుహాసిని వికసితోత్పల కోమల చారు భార్యని ఎంత బాగా స్త్రీని ఎంత సత్వంతో ఇంత బాగా ప్రేమతో ఎలా అని చెప్పి సత్వగుణంతో ఉంది కదా అని చెప్తే స్త్రీ యొక్క జాతిని చెప్తున్నాడు ఆయన. భార్య యొక్క స్త్రీ జాతిని చెప్తున్నాడు. ఆ దృష్టిలో అలా ఉండాలని చెప్పనమాట. అలా ఉండాలని కాదు, ఆయన తత్వం జరిగిన విషయాన్ని అందరికీ స్పష్టంగా సత్వగుణంతో అందరికీ అర్థమయ్యేటట్టు అన్ని గుణాల గురించి చెప్పాడమ్మ. తమగుణంలోంచి రజోగుణం సత్వంలోంచి రజోగుణంలోకి ఎలా వెళ్ళాడు, రజోగుణం కవిత్వం ఎలా వచ్చింది, తమగుణంలో సత్వగుణంలో ఉన్నవాళ్ళు రజోగుణం తమగుణం సత్వం ఇన్ని కూడా మిళితమై ఉందన్నమాట. ఓ మృదుహాసిని భూషితోత్పల కోమల చారు నేత్ర నీమది నీ పవిత్రమగు నిర్మల భావమెరుంగనీతి దివ్యామల సౌరభ ప్రచురమై తగు చెంపక పుష్ప సన్నిధి శ్రీమతి బోయిదవు అది చిరించెడు మధురమ్ము కైబడిన ఎంత బాగా చెప్పారు చూడండి. ఇలా మెరుపు లేకుండా ఘనుడు మెరుపు లేకుండా మేఘలు ఎలాగో తీస్తాడు ఎలా వచ్చి ఈ భావం ఇందాక అర్థం కాని అడిగావు నాకు చెప్పి వెళ్ళిపోయాను. సాధాపుర ప్రకాశ్ చంద్ర వదని నువ్వు అర్థం ఉన్నప్పుడే సద్ధం వస్తుంది. బంధువులతో వస్తారు కదా విడువ ఆపత్తులు కూడా. అందులో పరమశ్రద్ధార్థ సంబంధం భావం ఎదుగుక లేక వాళ్ళ కొరవితో గోక్కుంటే ఊరుకోకుండా అర్థభావంతో నీకు చెప్పుకొని అనుకుని చెప్పినట్టు అందుబాటు అర్థం ఉన్నప్పుడు శబ్దములన్నీ వచ్చు బంధువులో నిడువ చాపత్తులందు పరమశబ్దార్థ సంబంధ భావమెరుగా లేక అతడు కొరివితో గోగికొంటి నా కొరివితో
నా తల నేను కొనుక్కున్నాను, నా తల నేను కొని బాధపడుతున్నాడు. ఎంత బాధ చెప్తున్నాడు అని ఒక ఇంచుక తెలిసి పసవి ఏడ్చేటి అతడు ప్రారంధము చేయకన నేను భర్తృహరినా వనజాక్షి చంపుకుంట భార్య హరినా భర్తృహరినా భార్య హరిన బాగా చెప్తున్నాడు. ఉరలిటి ఏడ్చి తన అరగని శరభ్రమూర్తిధరు సంధ్యాభాస్వర కాషాయాంబరమన్ మస్కరి ఇంద్రుండొక్కడు తదర్హ కాలము బోలెన్. అలా సంధ్యాకాంత ఆగిపోయినట్టుగా, క్షణకాలం ఆగిపోయినట్టుగా ఉంది. ఆగిపోయినప్పుడు అలా చూస్తుండగానే అది బుద్ధితోటి హేళనగా తాను వచ్చి అతను చూడనట్లుగా ముందాన్ని చూస్తున్నట్టుగా కాలం అంతా అలా ఉండిపోయాడు అంతే. అలా ఆ జలము నిండినటువంటి కమండలం తీసుకొని పగులు వేశాడు. రాత్రి పడినటువంటి దాన్ని ఒక తీర్చి రోదంతో కొట్టినాడు. అలా ప్రతిభట చేశాడు. ఆ చూసి భర్తృహరికి కూడా మదిలో ఎవరు జరుగుతుంది చూసి మెరుచుకున్నాడనమాట. బాధపడుతున్నాడు. ఆ స్త్రీల యొక్క స్థితి మానసికంగా అన్నీ అని కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా పదమూల నీల అంబులం మాలను మరియు పోలికలింతన్ మరియు మెరుపు పోలికలంత అలా చూస్తుందిగా. చల్లగా ఉండే వేళ వెచ్చని జలం వచ్చినట్లుగా చల్లని జలం మండి వేసులందు నాకు నిచ్చెడు ఓ కమండులు నీవు పరియలైతివే. ఎలా సంధ్యావనం చేస్తాను, సంధ్యావనం అని సొకిస్తూ అతని దగ్గరికి వెళ్ళి భర్తృగారు ఇట్లు, ఓ స్వామి ఎందుకు ఇలా పడతావు, నీ పాము తెలిపి అర్థించమని ఒక్కసారి అతనికి భర్తృహరి చెప్తున్నాడు. ఎవరు గంటబడిన ఏటికట్టు పండిన ఆకు వాయిదా దాటగా వచ్చు నోటు నెక్కు నెట్టియం అమ్ము టిక్కెట్టు నిండిన కారు గర్భం ముదాల్చు కర్కటమ్ము కరడు కట్టిన మంచు అరచేతి వడగండ్లు బార్వెట్టినట్టి తుపాకి గుండు నిప్పు చేరిన కుప్ప అప్పు చేరిన గొప్ప ఇంటి ఆ సామి కొల్లేటి పంట. అన్ని సామెలతో పుస్తకం రాశాడు. నీట వ్రాసిన వ్రాలు నిండు గెలను వీడినారటి ఏటిలో విడచిపెట్టి కాగితపు వంటి ఈ కళ్ళకాయ మునకు సోకింప నీకు తగిన చెప్పుమా ఈ కళ్ళు అని చెప్తున్నాడు. అది మాట వినిపిస్తున్నాయి. నిర్మలాకాశము దోచి నిఖిల తారకలను శాంత తరంగమో కొలుగునోన ప్రతిఫలించిన రీతిగా ప్రతిఫలించు సకల ధర్మార్థములను ప్రశాంతమదిని అమల భాస్కర తేజము ఆ అసితమేఘమాల లలితేంద్ర చాపమై క్రాలునట్టు కలుష సంసార విషయ సంగతి ఘనాయమాన జీవితమందాత్మ తాను ఒరిగే తాను దోచు అది అల్పసుందరియే అనుకుంటే అది అరసున్న ఓరి నిర్ధకము వ్యాకరణాన్ని పట్టుకొచ్చి చక్క సామెత రూపం చెప్పాడు. అది అరసున్న ఓరి నిర్ధకం మేగుచు ఎరసున్న ఈ ఎడలను తెలుపు జ్ఞాపకము సేయుని తను సంధిఫలము ధృతముతో సంశ్లేష విధి అనుచు అఖిల జనులకు ఇదే చెప్తున్నాడు. జీవితం అంతా కూడా ఇది చెప్తున్నాడు. అఖిల జనులకు ఇదే సుఖావహం సంతతానందమయము వసంత ఋతువు వలనే గడుపును జనుడిల బాల్యమెల్ల బహుళ జన గౌరవోత్సవ పాత్రుడగు. అపేదృష్టం నుంచి సులకాలు పద్యాల్లో ఉన్నాయి. ఆదవ కర్మ ప్రసంగాత్ చక్కగా 10 తెలుగులో ఎంత బాగా రాశారు చూడండి. చక్కగాను సామెలతో కూడికి రాశారు ఇవన్నీ కూడా. అది జనులకి ఇదిమే అని చెప్తూ అఖిల సంతాపకారి అంత సౌఖ్యము రుచి చూపు గ్రీష్మము బోలే స్వేదఖేదార్జితమును లేము అధిక సంతాపకారి అంతనంత సౌఖ్యమును రుచి చూపు గ్రీష్మము బోలే స్వేద భేదార్జితములు కళాదులందును కడసు కౌమారదశ ముసుగ కల్పమగుచు అధిక దుర్జిన భూయిష్టమతి కలుషిత భువనమగు వర్ష ఋతువు నినరుడు మెరుపులను బోలె సుఖములు మెరుగుచుండ యవ్వనమున తిరుగు మదాంధుడగుచు విరళితాభ్రంబర మనోవీధి ఎందు తెలిసి తెలియని నక్షత్రములు బలనే విరళితాభ్రాంబర మనోవీధి ఎందు విరళిత ఎక్కువగా ఉండి ఆకాశంలో ప్రకాశం ఆశ్చర్యంగా ఉండి అంబరం అని మనోవీధినే ఆకాశం చేశారు. తెలిసి తెలియని నక్షత్రమును బలనే తెలిసి
కష్టసుఖాన్ని కూడా సుఖాన్ని కలిగి ఎత్తించుత దుష్కృత గణము అరిగి కోరిక ప్రౌఢ వయస్సునందు ప్రౌఢ వయస్సు అలాంటిది మంచు గప్పిన ఇనయిన్ చంద్రమండలముల మాట్కి తన బుద్ధి బలములు మరుగుపడగా సంచితార్థములను పొందు సక్రముగా వార్ధాకారంభమున హిమవంతమట్లు వార్ధకారంభమున హిమవంతమట్లు అట్లు తలలు వాంచుచు చెట్లు నాకుల పడెంగా జలము కలిచెడు శిశిరమ్ము ఓలె నరుడు శిథిలతాఖిల గాత్రుడై చెల్లుతనదు వార్ధకమ్మును జీవిత వర్షము జీవితం పూర్తి అయిపోతుంది. ఘన వసంతమందు కనరాని చలివలెన్ అల నిదాఖమున కప్పలును బోలె వర్షరాతుల శీతభాను మండలం అట్లు సాదాభ్రమున చెంచలయు బోలె హేమంతమున వెచ్చనెండకాయని మాట్కి శిశిరమున పచ్చటి చెట్లు రీతి అఖిల ఋతువులందు ఆనందహీనుడై ధనమునకై మరగు లుబ్ధకుని భాతి బాల్య కౌమార యవ్వన ప్రౌఢ వార్ధకాది దశలనే మనుజుండు ప్రాణములను విడుచుటను అది యొక్క పెద్ద వింత కాదు. నిడయుని బోలె మృతి వెనుకాడు మరుని పంచభౌతిక వికృతి అయి పరగు తనవు వీని నాశనమునకు వాసనము బకచు ఆధీరుడెందు ప్రకృతి రూపము చేరిన వారిగాంచి సంతసించును గాని విచారపడుని మార్పు కనిపించి ఒకట రమ్యము కాక ఒకట సహజమై రమ్యమై ఒప్పుచుండ మార్పు సహజమునైనట్టి మరణమునకు భగవతగునయ్య నీ వంటి వారు వత్స తన దేహవాసము తన దేహనాశనమున తన ఆప్తులం ఏడిపించే ధన్యుడగును తన ఆప్తులం ముందరిగిన కానీ ధన్యుడగును తెలియగాదవు వత్స నీ విరహత దారుణాగ్ని శిఖావేదన పడని నీదు కాంతయు నీవు కేవలం ధన్యమూర్తులు నా వచనం మెరింగి కనుము అనంత సుఖములు నా విని నా మరణము విని తావిడ ప్రాణము లేమ తన్మృతి కనియిన్ జీవించున్నవాడను దేవా నేనే లేక బ్రతికి ఉండవలైన్ అనవిని వానికి ఇట్లని అయ్యతి చంద్రుడు పిన్న నవ్వుతో కనుగొను వాడవీవ చిరకాలములోనని నీదు కామిని వినుత పతివ్రత పదప పవిత్రత నా కబురు పురాంగణ అంత సీమను తినబో రుచులు మానుము శోకమింతటన్ తెర మీద ఎక్కి ఆడుచుంది నురవిడినే పోవునున్న పొదగునే ఇది చిరకాలము నుండబోధమే అరేగమన నాటకమునాడగవెల్లయిన్ పచ్చి ఘటమున జలమున్ పచ్చని కర్పూరమట్లు పరికింపగా చెచ్చెర వాయు పోవును వచ్చిన పని చేసి గొనగ వలయును సరిగా ఎవడు బ్రతికిన తలుపరి అయ్యడలను ఎవరు అతని జీవన్మృతుడని ఆరులండ్రు ఎవడు పోయిన తలతురు అయ్యడలను ఎప్పుడు వాడు మృతజీవి స్వర్గము వాని ఇల్లు అని ఈ ఘటమెట్టిదో నీ అనుగుణ ప్రేయసీను అటులను ఎంచుము నీకును నేటికి నిటు శోకింపను సకలము తెలిసినట్టి వాడవు వత్స ఆ వేళ ఇట్టిదియో కాని ఈ విజ్ఞుడు భర్తృహరి వినిర్గత బహుశోకావేశుడగుచున్ అతని దేవునిగా తలచి కడుంచి ప్రియమునన్ బహుళ శ్మశాన వైరాగ్య హఠాత్కరముగా అనుభూతరం ఆ మహిత సుఖ విరక్త శ్రీ సహితమ్మకు అతని మనము చక్కంబడియన్ ఆ మహిత యతింద్రిని బోధామృత మల్లికలు ప్రాకిన్ అతని సత్వశ్రీ మహిత శారదాబ్జ విభామండిత హృదయ గగన భాగ్యం మెల్లన్ కాలిన నేలను పైరులు వ్రాలక ఫలించునట్లు బంధుర దుఃఖజ్వాలాభిలప్త హృదయ విశాలుడు గురుబోధ ఫల విశాలిని అయ్యన్ కూర్చుని ఆయన అప్పటికప్పుడు
వ్రాస పూర్వమొక చోటనే ఉన్న పువ్వుబోడి పన విజ్ఞానమును సర్వత్రయతడు కాంచియా ముక్తి కామిని కమ్మురపాద సరజమ్ములు అర్పించే కర్మభక్తి పదపడి పండిత వర్యుడు భర్తృహరి సుధాసుభాషితములు అవి నేర్చువారికి అనుపమ జ్ఞానము కలుగు దైవస్య భక్తి కలుషితమగుటు అంతట వచ్చెన్ విక్రమాంక నరపాదుడు ఊర్వశి రంభ విద్యలన్ మత్సరపడ్డ వేల దుర్దమ పిప్పల్ మద్దము పిల్లన పోయి అప్పుడే అచ్చడి తీర్థపుత్తిన నిజానుజు రాణి సురేంద్రుడిచ్చు పచ్చల విచ్చు అప్పచ్చల గద్దెకు తోడ తన పట్టణ సీమును అద్భుతముగా అచ్చరివెందుచు ఆ ప్రజలు ఆరసి తమ్ముని బిల్వవంచి ఆ సచ్చరితుండు భానుమతి సర్వకళా పరిపూర్ణ పాండితిన్ మెచ్చుచు వెల్పులిచ్చిన అమేయధనావులు ఇచ్చిన సచ్చరిత కృపావియ విశంకిత చిత్తును వాణించేస్తు సిగ్గుపడకోయి చేసి నెగ్గిని అట తీర్పు చెప్పనడే కలంతలచితిని ఏ నిగ్గుణ నిర్ణయ సోకోవ్య దగ్గరగా కొన్న చెప్పతరమాయనుచు నా తలపు నెరిగి ఈ సతీ పాతివ్రత్యము బలయవు పన్నెన్ హరిని నీ తగవు నీవు ధన్యుడవు నీ తరుణి ఏరగది నిశ్చింతం ఇంతకు మున్ను అని నృపతి పలుక ఎల్లని విన విస్మయపడిరి ఆమె విభూనకు నొక్కెన్ వినుతిగన తమ చరిత్రము మనిరి ఆ దంపతులు సుఖ సమన్వితుల కూర్చుని అప్పుడు భక్తి వైరాగ్య సూత్ర భర్తృహరి రాశారు సుభాషితాలు. భక్తి శతకం, వైరాగ్యం, శృంగార శతకం 3 శతకాలు రచించాడు. అది ఇప్పటికి కూడా నేను చెప్తూ 3 రకాల గురించి చెప్పుకుంటూ దీన్ని ఇంకా వివరించాలి చెప్పుకుంటూ ఇంకా దీన్ని తీసుకొచ్చి ఇందులో ఏమన్నా దీన్ని పరిశీలించి ముందు విషయంలో ఈ యొక్క స్థితి ఎలా ఉందో ఆ సంధులతోటి చెప్పుకుంటూ స్త్రీ కూడా ఎప్పుడు కూడా కొంచెం విభాషగా నిశ్చయంగా ఉండాలని ఆయన చెప్తూ స్త్రీతత్వాన్ని సంతులను చెప్పినప్పుడు ఇంకా ముందు పరిశీలిస్తున్న కొద్దీ ఇంకా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆయన కొంచెం చూసుకుంటూ మళ్ళీ ముందుగా